దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేరవచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. చాలు. మనకి చక్కటి మాట 3వ వచనం కూడా చదవండి అమ్మా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా. చాలమ్మా. ఇక్కడ అపొస్తలుల కార్యము ఈ పెంతుకోస్తు అనేటటువంటిది మనకి ఈ ఈస్టర్ అయిపోయిన ఈ గుడ్ ఫ్రైడే తర్వాత నుంచి 58వ దినమున పెంతు అనేటటువంటి మాటకు 58 అనేటటువంటి అర్థాన్ని గ్రీక్ భాషలో వస్తుంది. దాన్ని సూచన చేసుకుంటూ పెంతుకోస్తు పండుగను ఆ కాలంలో వారు ఆచరించారు. ఒక రకంగా చెప్పాలంటే దానిని సంఘ పునరుద్ధీకరణకు, సంఘ స్థాపనకు గుర్తుగా దాన్ని ఏం చేశారంటే, నాటి కాలమందు వారందరూ కూడా ఏక మనస్సుతో కూడి, ఏకాత్మతో కూడి అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నటువంటి దినముగా మనందరికీ కంటికి కనబడుతూ ఉంటుంది. అయితే ఆ పెంతుకోస్తు ఆ దినమును గూర్చి అందరూ ఒక చోట కూడినప్పుడు వేగముగా వీచేటటువంటి ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్నటువంటి స్థలమంతటా ఏమైపోయిందంట, నిండి ఉన్నట్లుగా లేఖన భాగము. వారు ఉన్నటువంటి ఆ ఇల్లంతా కూడా నిండినట్లుగాను, అలాగే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీదకు ఏం చేయబడ్డదంటే పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలినట్లుగా, వారి మీద కుమ్మరింపబడినట్లుగా, వారి మీద నింపబడినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. మనందరికీ యేసుక్రీస్తు జననాన్ని గురించి మనందరికీ తెలియందేం కాదు. కన్య మరియ గర్భములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా జన్మించాడు. 33.5 సంవత్సరాల తన యవన కాల ప్రయాసనం సిలువ మ్రాను పైన కఠినమైనటువంటి ఒక త్యాగమును నిశ్చయించి ఉద్దేశించి ఆయన వ్రేలాడదీయబడ్డాడు. అటు పిమ్మట ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతిని జయించి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించి ఇంచుమించు వారితో కలిసి కొన్ని దినములు ఆయన సజీవుడిగా సంచరించి, ఆ తర్వాత ఆయన చెరనుగా ఆయన పరలోకమునకు వారి కనులు చూస్తూ ఉండగా ఆయన ఏం చేయబడ్డాడంటే కొనిపోబడుతూ వారికి ఒక ఆదరణ కలిగిన ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే, ఇదిగో నేను వెలుచు ఉన్నాను, మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచుచున్నాను, మరలా నేను మీ యొద్దకు రాబోతున్నాననే విషయాన్ని కూడా ఆనాడు శిష్యులందరికీ తెలియచేసి, మీరందరూ కూడా ఒక చోట కూర్చుని ప్రభు సన్నిధిలో కూర్చున్నామన్నప్పుడు వారందరూ ఒక చోట కూర్చున్నారు. మొదట్లో వారి మనస్సులు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ ఐక్యత అనేది కలగలేదు. ఒక పెంతుకోస్తు దినమునకు వచ్చేసరికి వారందరిలో ఏకభావము, ఏక
స్వభావము, ఏక తాత్పర్యము కలిగిన వారుగా వారు నిలిచినప్పుడు అయ్యో వేగముగా వీచు గాలి వంటి ఒక ధని వలె పరిశుద్ధాత్మ వారిలో ఒక్కొక్కరి మీదకు రాలినట్లుగా, వారి మీద దిగినట్లుగా, వారి మీద నింపబడినట్లుగా ఈ యొక్క 2వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క ఆత్మ వారి మీదకు దిగినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినమున జరిగిన కొన్ని కార్యాలను గురించి నేను దేవుని లేఖనాల్లోంచి మీకు తెలియజేస్తాను. చదువుకున్న పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ఏం చేశారంట, బోధించారు. చూడండి, ఇక్కడ దానికి రిలేటెడ్గా ఈ యొక్క అపోస్తుల కార్యం 4:31లో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్నటువంటి చోటు ఏం చేసిందంట, కంపించినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అదే కాకుండా అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడ్డారంట, నింపబడ్డారు. అదే కాకుండా వారు దేవుని వాక్యమును ఏం చేశారంట, ధైర్యముగా ప్రకటించారు. అప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు అయ్యో సిలువకు అప్పగించబడేటప్పుడు ఆయనతో పాటు ఎంతమంది శిష్యులు ఉన్నారమ్మా? యేసయ్యతో సిలువ వాటుకు ఎంతమంది ఉన్నారు? యేసయ్యతో శిష్యులు ఉన్నారా? ఒక్కడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? అపోస్తులుడైన యోహాన్. తల్లితో కూడా కలిసి అతడు ఏం చేశాడు, చివరి మటుకు కూడా అక్కడ ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి అయితే తాను చేసిన పాపమునకు శిక్షను అనుభవించి చనిపోయాడు. ఆ తర్వాత యేసుక్రీస్తును ఆ సిలువ నుంచి విడిపించి సమాధిలో పెట్టడానికి అమరతేపు యోసేపు అనేటటువంటి వ్యక్తిని సహాయము చేత, దేవుని కృప చేత అతన్ని శిష్యుల సంఖ్యలో వారు ఏం చేసుకున్నారంటే చేర్చుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అయ్యో సిలువకు అప్పగింపబడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచాడని తెలిసినా కూడా అయ్యో ఆయన వారి మధ్య ప్రత్యక్షమై ఆయన మరలా పరలోకములోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యుల్లో ఏముందంటే ఒక అధైర్యం ఉంది, ఒక భయం ఉంది, ఒక కలవరం ఉంది. ఎందుకంటే వారు అప్పుడు వరకు సంచరించిన ప్రాంతాలు అవి, వారు అప్పటి వరకు నిలిచి ఉన్నటువంటి జనులు వారు. అయ్యో అంతకుముందు వారికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు కాబట్టి ఎలా ప్రకటించాలి అన్న ఆయన మాట్లాడేస్తూ ఉండేవాడు. కాకపోతే వీరు వెళ్ళారు, దేవుడు చెప్పినట్లు స్వస్థతలు చేశారే కానీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి ఒక ధైర్యము అనేది వారిలో ఏం చేయబడలేదట, కనపరచబడలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకు నింపబడ్డారో, వారి మీదకు ఈ పరిశుద్ధాత్మ దిగిందో, ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో వారు ధైర్యముగా నిలిచి ఏం ప్రకటించడానికి సిద్ధపడ్డారంట, వాక్యమును ప్రకటించడానికి. అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలిచి ఉంటుందో, పరిశుద్ధాత్మ ఎవరి మీదకు దిగుతుందో, పరిశుద్ధాత్మ చేత ఎవరు నింపబడతారో ఈ లోకములో వారు ధైర్యముగా దేవుని కొరకు రోషముగా నిలబడగలుగుతారు. హల్లెలూయా. ఆ ఆత్మ అందరి ఎదుట ఆ వ్యక్తిని వాక్చాతుర్యములను కలుగజేసి శక్తి గలవానిగా ఆ వ్యక్తిని చేసి ఏం చేయగలుగుతుందంట, నిలబెట్టగలుగుతుంది. అప్పటి వరకు అతడు బలహీనుడే, అప్పటి వరకు అధైర్యపరుడే, అప్పటి వరకు మనుషుల ఎన్నికలో లేనివాడే, మనుషుల ఏలికలో పోల్చబడిన వాడే. కానీ ఒకసారి ఆత్మ అతన్ని నింపిన తరువాత ఆ వ్యక్తి జీవితము కానీ, ఆ వ్యక్తి స్థితి కానీ, ఆ వ్యక్తి యొక్క బ్రతుకు కానీ విభిన్నముగా మార్చబడుతుంది. అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడుతుందంట, సాధ్యపరచబడుతుంది. అందుకే అంటున్నాడు, ఆత్మ లేనివాడు, అందరూ చెప్పండి, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ చేత ఏం చేయబడాలి, నింపబడాలి. ఆత్మ అనేటటువంటిది సమస్తమును కూడా వివేచింప చేస్తుంది.
ఏమి జరగబోతుందో, దేవుడు నీ కుటుంబ పక్షమున, నీ బిడ్డల పక్షమున ఏది జరిగించనై ఉన్నాడో ముందుగానే ఈ ఆత్మ దేవునితో అనుసంధానమై నీకు ముందుగానే కలల ద్వారా, దర్శనము ద్వారా, ప్రేరేపితమైనటువంటి స్వప్నముల ద్వారా ఈ పరిశుద్ధాత్మ నీకు ముందుగా ఏం చేయగలుగుతుంది? తెలియజేయగలుగుతుంది. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి ఆ సుదర్శనాన్ని ఆ వ్యక్తి చూడగలుగుతాడు. అప్పటి వరకు అధైర్య పనులు, అప్పటి వరకు ముందుకు కొనసాగటానికి కూడా ఆలోచించిన వారు నిలబడ్డారు, ధైర్యంగా ప్రకటించారంటే కారణం ఏమిటంటే వారు మీద నింపబడిన పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ వారిని ఏం చేసిందంటే ప్రభావితం చేసింది. ఆ ఆత్మ వారిని పురికొల్పగలిగింది. ఆ ఆత్మ సత్తువ కలిగిన వారిగా వారిని ఏం చేసిందంట? నిలబెట్టగలిగింది. దేవుడు అంటున్నాను, నేను వెలుచున్నాను మీ కొరకు వేరొక ఆదరణ కర్తను, అనగా వేరొక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను దేవుడు మన కొరకు ఏం చేశాడంట? పంపి ఉన్నాడు. అంటే ఆనాటి కాలంలో తండ్రిగా ఉన్నాడు, ఆనాటి కాలంలోనే కుమారుడుగా ఉన్నాడు. నేటి కాలంలో ఆయనను ఆరాధిస్తున్నటువంటి ప్రజలకు పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన ప్రత్యక్షతను బయలుపరుచుకుంటున్నాడు. ఒకసారి తండ్రిగా, ఒకసారి కుమారునిగా, మరొకసారి ఆత్మగా, అంటే త్రిత్వము కలిగినటువంటి దేవునిగా లోకమునకు దేవుడు తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే బయలుపాటు చేసుకుంటున్నాడు. ఈ బయలుపాటు వలన ఆయన ప్రతి వారిని కూడా అధైర్య పరులను, బలహీనులను, లోకములో ఘనముగా ఎంచబడిన వారందరినీ కూడా ఈ ఆత్మ బలపరచగలిగిన శక్తి కలిగినదై ఉన్నది. హల్లెలూయా. వారు నింపబడిన తరువాత దేవుని కొరకు బలముగా ఎంచబడ్డారంట, వాడబడ్డారు. యేసయ్య ఒకసారి చనిపోయి ఆయన తిరిగి లేచేలోపే కొద్దిమంది శిష్యులు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదివరకు వారు చేసే వ్యాపారంలోనికి. వారి వ్యాపారం ఏంటి? ఉదయం లేస్తే వలలు తీసుకుని ఎక్కడికి వెళ్ళేవారు? తెల్లవారుతూ ఉండగా మరలా చేపలు పట్టడానికి ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఇంకా మా జీవితం యేసుక్రీస్తుతో ఉన్నంత వరకు ఈ 3.5 సంవత్సరాలు ఆయన పిలిచాడు, వెళ్ళాము. ఇక మా పరిస్థితి ఆయన అప్పగించబడ్డాడు, ఆయన చనిపోయాడు. ఇక మనము ఈ యొక్క శతాధిపతులతో, సద్దూకాయలతో, ఇక్కడ ఉన్నటువంటి వారితో గెలవలేము, వారితో కలిసి ఈ పని చేయలేము. ఈ బాధ నాకు ఎందుకురా బాబు, ఈ కష్టం నాకు ఎందుకురా బాబు అనుకుని వలలు పెట్టుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు, పడవెక్కి ఎక్కడికి పోయాడు? సముద్రానికి వెళ్ళిపోయాడు. దేవుడు మరలా ఆయన తిరిగి లేచి ఆ యొక్క పడవను ఎక్కడికి నడిపించాడంట? లోతునకు నడిపించినప్పుడు వారి మనోనేత్రములు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. ఆయన దారి మార్గమును నడిచి వారి మధ్యలో ప్రత్యక్షమయ్యి వారితో పాటు రొట్టె విరుచుడి అనే సమయము చెప్పినప్పుడు వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడి ఆనాటి నుంచి వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన అవరోహణమై వెళ్ళిపోయేటటువంటి ఆ సందర్భము తర్వాత ఏక మనసు కలిగి కూడినప్పుడు వారి మీదకు బలమైన వీచు గాలి వంటి ఒక ధ్వని ఆ ఇల్లంతట నిండి ఒక్కొక్కరి మీదకు వ్రాలగా జరిగిన కార్యం ఏమిటి అంటే వారు బలపరచబడ్డారు, ఉత్తేజపరచబడ్డారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన శిష్యులు 12 మంది 12 రకాలుగా దేవుని కొరకు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు. సామాన్యమైనటువంటి శ్రమ కాదు. ఇది వరకు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పిన వ్యక్తి ఎవరో? పేతురే. ఆయనను యేసుక్రీస్తు వలె సిలువ వేస్తే ఆయన ఏమన్నాడు? నన్ను తలకిందులుగా ఏమేమన్నాడు? సిలువేయమన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క భయంకరమైనటువంటి శ్రమను, ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క భయంకరమైనటువంటి శ్రమను వచ్చి యేసు కొరకు రోషంగా నిలబడ్డారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. 2:6. ప్రతి మనుష్యుడు వారు మాట్లాడుట విని కలవరపడెను. 4వ వచనాన్ని కూడా చదవండి అమ్మా. అందరూ పరిశుద్ధాత్మతో నిండబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది
వారు ఏం మాట్లాడారంట? అన్య భాషలతో మాట్లాడారు. అక్కడ వ్రాయబడుతున్న మాట, ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా ఏం చేశారంట? కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషను మాట్లాడుట విని వారు ఏం చేశారంట? కలవరపడ్డారు. అంటే ఆత్మ వారి మీదకు దిగి వచ్చిన తర్వాత వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాక్ శక్తి కొలది వారు ఏ భాషలో మాట్లాడారు? అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ భాషలో మన చేత పలికిస్తుందో ఆ భాషను వినువారు, ఆ భాషను అర్థము తెలిసిన వారు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. వారు ప్రవచిస్తూ ఉన్నారు, భాషల్లో మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క పట్టణము, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వ్యాపారం చేయడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. వీరు ఎప్పుడైతే ఈ భాషల్లో మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? వీరు ఎక్కడైతే కూడి ఉన్నారో, వారు ఎక్కడైతే ఈ అన్య భాషలతో మాట్లాడుతున్నారో అక్కడికి వచ్చి వారి స్వభాషను మాట్లాడుతుంటే విని ఆశ్చర్యపోయారు. అయ్యో, వీరు యూదులైనటువంటి వారు కదా, వీరికి ఈ భాష ఎలా తెలిసింది, ఈ భాషను కూర్చున్నటువంటి తాత్పర్యం ఎలా తెలిసింది అని వారందరూ కూడా ఏం చేయబడ్డారంట? అయ్యో, ఆశ్చర్యపోయారు. అంటే దేవుని ఆత్మ వారిని అన్య భాషల్లో కూడా ఏం చేయగలిగిందంట? మాట్లాడగలిగించింది. అంటే ఆత్మ అందరి మీదకు దిగి వచ్చినప్పుడు భాషలు మాట్లాడారు, ఆ భాషల అర్థములు చెప్పారు. ఆ భాషల ద్వారా అక్కడ అనేక మంది ప్రజలను రక్షణలోనికి నడిపించబట్టానికి కూడా ఆ ఆత్మ వారి మీదకు రావటానికి గల కారణమయ్యారు. అదే అపోస్తుల కార్యం 2:13 కూడా చదవండి. కొందరైతే అయితే పేతురు లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయా మనుషులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాట ఆలకించుడి అని ఎవరు ప్రకటిస్తున్నారు? అపోస్తులుడైనటువంటి పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తున్నాడు. అప్పటి వరకు ఒక భయంకరమైన పిరికివాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలియదని 3 సార్లు బొంకిన వ్యక్తి ఎవరో? ఈ పేతురు. అప్పటి వరకు అందరిలో చాలా బలహీనుడైనటువంటి వ్యక్తి, చాలా తొందరపడేటటువంటి స్వభావము కలిగిన వ్యక్తి ఎవరు? ఈ పేతురు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు అన్య భాషలతో మాట్లాడుచూ ఉన్నటువంటి ఈ సందర్భంలోనే ప్రజలందరూ కూడా వీరేదో కొత్త మద్యము తీసుకున్నారని అపహాసం చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడే లేచి నిలబడి, యూదయా మనుషులారా, యెరూషలేములో ఉన్న సమస్త జనులారా అని చెప్పి ఆయన వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ మాటను ప్రారంభిస్తూ ప్రకటిస్తూ ఉండగానే ఇంచుమించు అక్కడ 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. హల్లెలూయా. అంటే పేతురు ఎప్పుడైతే ఆయన లేచి నిలిచి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన ప్రకటిస్తున్నాడో, ఆయన మాట్లాడుతున్నాడో, ఆయన మాటలు ప్రజలందరూ కూడా వినటము ప్రారంభించిన తర్వాత ఆ వాక్యము వినిన వారిలో అనేకులు ఎవరిని నమ్మారంట? చెప్పడమ్మా? దేవునిని నమ్మగలిగారు. హల్లెలూయా. ఆయన మాట్లాడటం ప్రారంభించబడిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన మాటలు విని ఏం చేశారట? దేవుని నమ్మారు. ఇంచుమించు ఆ పురుషుల సంఖ్యనే అక్కడ ఏం చేయబడ్డది? లిఖించబడ్డది. ఎన్ని వేల మంది అంట? 5,000 మంది రక్షింపబడినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. అంటే పరిశుద్ధాత్మ వారి మీద నింపబడిన తర్వాత అప్పటి వరకు ప్రజల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సందేహాలు, రకరకాలైన తర్కములను, రకరకాలైనటువంటి వారిలో ఉన్న కలహాలన్నిటినీ కూడా ఆ మాటలు సరిచేయటమే కాకుండా వారి మనస్సులన్నిటినీ కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా నిలబడి మాట్లాడుతున్న పేతురు యొక్క మాటలు విని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంచుమించు 5,000కు పై సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు ఏం చేశారట? నమ్మారు,
రక్షించబడ్డారు. హల్లెలూయా. అంటే చూడండి, ఒకసారి ఆత్మ వారి మీదకి దిగినప్పుడు ధైర్యంగా లేచి నిలిచి మాట్లాడారు. ఒకసారి ఆత్మ వారి మీద నింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడారు. అలాగే అప్పుడు వరకు తన స్వజాతి జనుల ఎదుట మాట్లాడటానికి కూడా ధైర్యం చాలని వ్యక్తి లేచి నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వేల మంది ఏం చేయబడ్డారంట అంటే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఒక మంచి గుణలక్షణం ఏంటంటే ఎవరి చేతనైనా కూడా ఒప్పింప చేయగలుగుతుంది. హల్లెలూయా. ఎంత కఠినాత్ముడి చేతైనా, ఎంతటి నరహంతకుడు చేతైనా, అయ్యో ఎంతటి బండలాంటి మనసు కలిగిన వారి చేతైనా ఈ వాక్యమైనటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేయగలుగుతాడంట, ఒప్పింప చేయగలిగిన శక్తి ఈ పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. ఎందుకంటే వారి కఠినత్వము కావచ్చు, వారి మూర్ఖత్వము కావచ్చు, వారి యొక్క దేవునికి విరోధమైనటువంటి బుద్ధిహీనతనైనా సరే ఈ పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు వారి హృదయాల్లోగిట దాగి ఉన్న పాపమును సైతము ఈ పరిశుద్ధాత్మ సరిచేసి వారిని దేవునికి యోగ్యులైనటువంటి వ్యక్తులుగా చేయటానికి ఈ ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఏమై ఉంటుందంట, సంసిద్ధత కలిగి ఉంటది. అందుకే పేతురు నిలబడి ప్రకటిస్తుండగా ఒకేసారి 5,000 పై సంఖ్య కలిగిన వారు ఏం చేయబడ్డారో ఆ దినమున రక్షింపబడ్డారు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వాక్ శక్తి వేల మందిని ఏం చేయగలిగింది, మార్చగలిగింది. యేసు టర్నులో ఆయన మాట్లాడినప్పుడు అన్ని వేల మంది రక్షించబడ్డారని వాక్యంలో ఉందా? ఇంకా ఎక్కువ రక్షించబడవచ్చు, కానీ లేఖనపూర్వకంగా పేతురును గురించి చెప్పబడ్డాది. ఇదే పేతురు ఒకానొక సందర్భంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన నీడపడి కూడా స్వస్థత పొందిన వారు లేకపోలేదు. అదే పేతురు యొక్క వస్త్రపు అంగీని తాకి కూడా రోగులు స్వస్థపడిన వారు ఉన్నారు. అంటే వాక్యం అంటుంది, నా యందు విశ్వసించిన వాడు నాకంటే అద్భుత కార్యాలు చేస్తాడని ఆనాడు తన శిష్యులకు ఎలా చెప్పాడో అదే మాట నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన తర్వాత వారు జనుల మధ్యలో ఆశ్చర్య అద్భుత కార్యాలను వారు ఏం చేయగలిగారంటే చేయుటకు దేవుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం కలుగు చేశాడంటే శక్తిని కలుగు చేశాడని లేఖన భాగం సెలవిస్తా ఉంటే, అంటే పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యాలు ఈ విధంగా ఆనాటి కాలంలో ఆ పెంతెకోస్తు పండుగ దినమున ప్రపంచానికి తెలియచేయబడ్డది. ఈరోజు ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు తన భక్తి కలిగిన జీవితంలో ఏం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత. చాలామంది పరిశుద్ధాత్మను గూర్చి విమర్శించేవారు ఉంటారు, ఈ పరిశుద్ధాత్మను గూర్చి ధిక్కరించేవారు కూడా లోకంలో లేకపోలేదు. కొద్దిమంది అంటారు పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. నిజమే, అల్లరితో కూడిన ఆటపాటలతో ఆత్మ నింపబడదు. ఆత్మ ఎలాంటిదంటే ఒక వ్యక్తి జీవితాన్ని దేవునికి పరిపూర్ణ స్థితిలో అప్పగించుకున్న తర్వాత, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపుమని దేవుని కోరుకున్న తర్వాత దేవుడు మన హృదయ అంతరలోగిట దాగి ఉన్న పరిశుద్ధతను చూచి ఆ వ్యక్తి మీద నివసించటానికి ఆయన వచ్చినప్పుడు ఆ ఆత్మ ఆనాడు శిష్యుల మీదకు వచ్చినప్పుడు అగ్ని జ్వాలలుగా వచ్చారు. ఎలా వచ్చిందమ్మా? అగ్ని జ్వాల. అగ్ని మన శరీరాన్ని తాకినప్పుడు ఎలా ఉంటుంది? మీరు గ్యాస్ స్టవ్ మీద ఒకసారి వెలిగించి ఒకసారి చేయి పెట్టండి. చేయిలో 1 నిమిషం అలా ఉంచగలుగుతామా? కాలితే చేయి ఎలా ఉంటుంది? చేయి ఒకటే ఇలా అంటామా? నోట్లోంచి మాట కూడా వచ్చిద్దా రాదా? అబ్బానో అయ్యానో ఒకసారి అమ్మా నాన్న అని అరుస్తారా అరవరా? అంటే అగ్ని తాకినప్పుడు శరీరానికి ఏం కలిగిద్ది? బాధ కలిగిద్ది, నొప్పి కలిగిద్ది. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె ఆ దేహము మీద మహిమ పరచటానికి ఆ మానవ దేహం మీద ఆ అగ్ని జ్వాలల వలె దిగినప్పుడు, ఆ అగ్ని జ్వాలల వంటి ఆ పరిశుద్ధాత్మ మానవుని మీదకి దిగినప్పుడు ఆ అగ్ని చేత నింపబడిన వాడు కాల్చబడుతున్న ఈ శరీరము, అంటే కాల్చబడుతున్నది ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడటానికి ఈ ఆత్మ ఆ వ్యక్తి అరికాల నుంచి నడినెత్తి వరకు పరిశుద్ధాత్మ దహించేటప్పుడు మానవుడు ఏం చేస్తాడు? అలాడుతాడు. కొద్దిమంది కేకలు వేస్తారు, గంతులు వేస్తారు, ఇంకా చెప్పాలంటే ఆర్భాటంతో ప్రభుని స్తుతిస్తాడు. అది అల్లరి ఎలా అవుతుంది? అల్లరి అంటే
తాగి విందులు చేసి అయ్యో అక్కడ ఉన్నటువంటి ప్రజలేంటో స్థితి ఏంటో తన పరిస్థితి ఏంటో తెలియకుండా విచ్ఛిన్నంగా చేసేది అల్లరి. అయ్యో విచక్షణ రహితంగా చేసేది అలరవుతుంది. కానీ ఆత్మచేత నింపబడిన తర్వాత ఆ ఆత్మ ఆ వ్యక్తి మొట్టమొదటిగా తన దేహం మీదకు వచ్చి ఆ ఆత్మ ప్రతిసారి దర్శించేటప్పుడు ఒక్కొక్క రీతిగా దర్శిస్తుంది. కొన్నిసార్లు ఆత్మ ఆ వ్యక్తి శరీరాన్ని లోపరుచుకుంటే ఆ ఆత్మ నింపబడినప్పుడు ఆ మనుషుడు చక్కగా అయ్యో భాషలతో మాట్లాడుతూ ప్రభుని ఏం చేయగలుగుతాడు, స్తుతించగలుగుతాడు. కానీ కొద్దిమంది ఆ ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు ప్రాణం కొంచెం సేపు అగ్ని చేత కాల్చబడితే ఎలా అల్లాడుతుందో అలా అల్లాడుతూ అరుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. అది ఎలా అల్లరికి కర్త అవుతుంది? విమర్శించే వారికి ఈ మాట చాలా జ్ఞాపం తెచ్చుకోవాలి. కాల్చబడుతున్న అగ్నిని అంటుకుంటేనే మనము అయ్యో కాలి మన దేహము అయ్యో అమ్మో అంటే ఆకాశము నుంచి అగ్ని జ్వాలలు వారి మీద కురిచినప్పుడు, వారు వాలినప్పుడు, ఒక గొప్ప ధ్వని వారి మీద సంభవించినప్పుడు వారు ఏం చేశారంట, బలముగా వీల్చు గాలులు వంటి ఆత్మ చేత నింపబడి వారు బలముగా దేవుని చేత రగిలించబడి మాట్లాడగలిగారు. అంటే పరిశుద్ధాత్మ ప్రతి వారి మీద ఒక పావురం వలె, అయ్యో ఒక పరిశుద్ధాత్మ అయ్యో ఒక అగ్ని వలె ప్రతి వారి మీద ఏం చేయబడాలి, వ్రాలబడాలి. అంచె దినములలో దేవుని బిడ్డలు దేవునితో పాటు లేపబడాలంటే ఆ వ్యక్తి దేని చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నిన్ను గూర్చి నన్ను గూర్చి అలాగే ఆరాధిస్తున్న సకల జనులను గూర్చి మనల్ని గూర్చి ఒక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. ఆ ముగ్గురు సాక్ష్యం చెప్పగలిగితే దేవుడు మనకి ప్రవేశం ఇస్తాడంటే పరలోక రాజ్య ప్రవేశమునిస్తాడు. మనం చదువుకుంటే ఆ ముగ్గురిని గూర్చి వాక్యం రాయబడుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి అమ్మా. 8 వచనం వరకు. ఆత్మ సత్యమును గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. ఈ ముగ్గురును ఏం చేశారంటే, చూడండి పరలోక రాజ్యంలో మన గూర్చి ఒక ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలి. అంతకుముందే అంటున్నాడు కదా, సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరు, ఆత్మయే అంటున్నాడు. వాక్యం ఏమంటుంది, ఆత్మ లేనివాడు నావాడు. భక్తి కలిగిన క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా అయ్యో ఇంటిలో ప్రార్థించుకున్నా, సంఘములో ప్రార్థించినా, దైవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రతిసారి మన మీదకు పరిశుద్ధాత్మ ఏం చేయబడాలి, అగ్ని నాలుకల వలె విభాగింపబడి నింపబడాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ఆ ముగ్గురు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తారు. ఒక వ్యక్తి ఈ భూలోకము నుంచి ప్రభు రక్తము చేత కడగబడి, అనగా ఆ వ్యక్తిని గురించి ముగ్గురు సాక్ష్యం. ఒకటేంటి, ఆత్మ. రెండవది నీళ్లు. మూడవది రక్తం. నీళ్లు మొట్టమొదటిగా మనం నీళ్లను గురించి చూడగలిగితే, ఈరోజు మానవుని ఒకసారి లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిస్మలోనికి వచ్చినాక ఆ వ్యక్తి తన జీవితాన్ని, అంటే గత బ్రతుకుని, గత జీవితాన్ని ఈ నీళ్ళలో ఏం చేయబడాలి, సమాధి చేయబడాలి. ఏం చేయబడాలి? ఎందుకంటే ఇది వరకు పూర్వము నేను అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడై ఉన్నాను. అయితే అటు పిమ్మట అననీయ చేత దేవుడు ఆ వ్యక్తికి రక్షణ అనుగ్రహించిన తర్వాత, మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత, ఆ రక్షణ భాగ్యం పొందుకున్న తర్వాత అతనిలోనికి ఏమొచ్చింది, పరిపూర్ణత. ఇది వరకు మనం అయ్యో ఒక లోకములో ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం పిలిచి రక్షించుకున్నాడో ఆ ఆత్మ మనందరినీ కూడా ఆ నీళ్లు అనేటటువంటి రక్షణ, అనగా బాప్తిస్మం అనేటటువంటి ఆ నీళ్ళలో మనం మునిగినప్పుడు ఇదివరకు పాప జీవితాన్ని, ఇదివరకు ఈ లోక జీవితాన్ని ఎందులో పాతి పెట్టాలి, నీళ్ళలో. చనిపోయిన వ్యక్తిని ఎక్కడ పాతి పెడతారమ్మా, గోతిలో పాతిపెట్టి దాన్ని ఏం చేస్తారు, కప్పివేస్తారు. లేదని చెప్పి అలాగే పడుకోబెట్టి వదిలేస్తారా?
క్రైస్తవుడు ఒకసారి రక్షించబడిన తర్వాత మన పాప లోక జీవితం ఏం చేయబడాలి? బాప్తీసమనబడిన ఈ నీళ్ళలో వాత వేయబడిన మనకు సాక్షి మొత్తము కూడా ఇక మీద ఏం చేయబడాలి? పాతిపెట్టి యేసుక్రీస్తు ఎలా లేచాడో అలా మనం ఏం చేయాలి? సజీవులుగా లేపబడాలనేది ఈ నీళ్ళలో బాప్తీసం ఇచ్చేటటువంటి దానికి సూచన అయి ఉన్నది. అలాగే లేపబడినటువంటి వ్యక్తి ఆయన రక్తము చేత ప్రోక్షింపబడాలి. అనగా ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపముల నుండి ఏం చేస్తుందంట? విమోచన, విడుదల కలుగు చేస్తుంది. అందుకే ఆయన ముందుగానే ఆయన రక్తమును, ఆయన శరీరం అనే రొట్టెను అందరికీ ఒక సూచనగా ఇచ్చాడు. అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆయన రక్తం అనేటటువంటి ద్రాక్షరసమును, ఆయన శరీరం అనబడేటటువంటి రొట్టెలో ఏం చేయబడాలి? అయ్యో చేయి వేయవాడి వలె ఉండాలి. అంటే ఒకటి నీళ్లు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి, రెండవదిగా ఈ రక్త ప్రోక్షణ ద్వారా నీ మీద జరుగుతున్నటువంటి ఆ రక్త ప్రోక్షణ ద్వారా కలిగే విమోచన అనేటటువంటిది కూడా నీ గురించి ఏమి ఇవ్వాలంట? సాక్ష్యం ఇవ్వాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాలి? మనను గూర్చి. అంటే ఆయనే తండ్రిగా, కుమారునిగా, మూడవదిగా ఆత్మగా ఆయన ఉన్నాడు. ఈ ఆత్మ చేత నింపబడకపోతే ఇక్కడ నిలిచి ఉన్న నేనైనా, నీవైనా, ఎవరైనా ఆ పరలోక రాజ్య ప్రవేశమునకు యోగ్యులము కాదు. కాబట్టి మనమందరము కూడా మందిరములోనైనా, గృహములోనైనా మనం నిలిచి ఉన్న చోటలో ఒకటి మనం మోకరించి ప్రభుని అడగాలి. ప్రభు, ఇంతవరకు నీ మేలుతో నింపావు, ఆరోగ్యంతో నింపావు, క్షేమంతో నింపావు, నీ ఆత్మ చేత కూడా మమ్మలను ఏమని అడగాలి? నింపమని అడగాలి. ఆత్మ లేనివాడు ఎవరి వాడు కాదు. ఆత్మ అన్నిటిని వివేచిస్తుంది. ఆత్మ అయ్యో ధైర్యముగా నిలబెట్టగలుగుతుంది. ఆత్మ ఈ లోకములో నిన్ను అయ్యో బలపరిచి ఆశ్చర్య కార్యాలు జరిగించగలుగుతుంది. ఆ ఆత్మకున్నటువంటి ఆ శక్తి అలాంటిది. ఆ శక్తి నీ జీవితంలో పొందుకుని నిలబడాలి అంటే ఆ ఆత్మ చేత నీవు నింపబడాలి. నిన్ను గూర్చి మూడో వ్యక్తి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? పరిశుద్ధాత్మ ఏమి ఇవ్వాలంట? సాక్ష్యం ఇవ్వగలిగితే ఆ ఆత్మ ఇచ్చు సాక్ష్యమును బట్టి నీవు నిత్యత్వములోనికి వెళ్ళటానికి అయ్యో అవకాశాన్ని సంపాదించుకోవటానికి వీలు కలుగుతుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉండినను అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడెను. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా ఏం చేయవాడంటే దయచేవాడు. దీని యొక్క పరలోక మర్మాన్ని మనం గమనించగలిగితే, మనలో ఎవరికైనాను జ్ఞానము కొదువైనప్పుడు, మనలో ఎవరికైనాను మన యొక్క పరిస్థితుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా ఏ విషయమునైనా అన్వయించుకొని మన జీవితాల్లో కొదువైనప్పుడు వాటిని ఎవరిని అడగాలి? దేవుని అడిగితే ఆయన మనకు ఎవరిని గద్దించక ఎలా ఇస్తాడంట? అలాగే మన జీవితాల్లో ఆత్మ అనేటటువంటిది కొదువైతే, పరిశుద్ధాత్మ కార్యాలు కొదువైతే, పరిశుద్ధాత్మ చేత నింపబడటం కొదువైతే ప్రభువుని ఏం చేయాలంట? తడువు చేయక మనం ఏం చేయాలి? అడిగేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన తడువు చేయక అడగగలుగుతామో ఆయన ఏం చేయగలుగుతాడంట? ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఆయనను అడిగే ప్రతి వారి జీవితంలో ఆయన ధారాళంగా ఇస్తాడు. ఒకవేళ నీ వ్యక్తిగత నీ భక్తి కలిగిన జీవితంలో ఒకవేళ నువ్వు ఏదైనా కొదువుతో ఉన్నావేమో, అది ఆర్థికమైన కొదువేమో, ఆరోగ్యం అనే కొదువేమో, ఒకవేళ నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, ఇక రకంగా చెప్పుకోవాలంటే నీ పరిస్థితుల్లో ఏ కొదువైతే నువ్వు కలిగి ఉన్నావో, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆత్మచేత నింపబడిన తరువాత నీ జీవితంలో ఆయన నువ్వు ఏదైతే అయ్యో వాక్చాతుర్యంతో నువ్వు అడుగుతావో ఆయన ఎవరిని గద్దించక ఆయన ఏం చేస్తాడంట? ధారాళంగా ఇస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడు? మనుషులు ఎప్పుడు గద్దిస్తాడు? దేవునికి విరుద్ధమైనది అడిగితే ఏం చేస్తాడమ్మా? నేను చిత్తూరు కట్టమంచి ప్రాంతంలో నేను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక వింత ప్రార్థన అవస్థత వచ్చింది. ఆ ప్రార్థన అవస్థత చక్కగా మంచిగా ఇంగ్లాండ్ కవర్ ఉంటుంది కదమ్మా,
దాన్ని నీట్గా ఒక స్క్వేర్లో చించి దాన్ని త్రిభుజాకారంలో చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయమని ఆయన ఇచ్చాడు. సరే అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ లోపల చిన్నగా గ్యాప్ వచ్చిందని ఆ ఇంగ్లాండ్ కవర్ తీసి చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే నేనే ఆశ్చర్యపోయా. ఏంటి, మా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది, 100 రోజులు ఆడాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని రాసిచ్చాడు. ఆయన అభిమాన హీరో చిరంజీవి. ఆయన సినిమా ఏదో సినిమా రిలీజ్ అయిందంట. ఆయన పేరు రాశాడు, పలానా సెంటర్లో 100 ఆడాలి, పలానా సెంటర్లో 50 ఆడాలని అన్నీ ఈయన ఏం చేశాడు, రాసిచ్చి ప్రార్థన చేయండి, ప్రభువు నిశ్చయంగా సహాయం చేస్తే ప్రభువుకి నేను 1116. అబ్బో, ఆయన రాసిన కవరు ఇక్కడి నుంచి ఇంత పెద్దగా ఉంది. అంటే నేను వెళ్ళిన కొత్తలో నేను ఆ చిత్తూరు కట్టమంచి ఇమాన్యుయల్ మినిస్టర్లో పాస్టర్గా చేస్తున్నప్పుడు నేను చూసిన ప్రార్థన అవస్థ ఇది ఇంకా విచిత్రమైన అవస్థ. చూడండి, ఇలాంటివి అడిగితే దేవుడు ఇస్తాడా? అదే అల్లరితో కూడిన ఆటపాట కొద్దిమందిని లోకంలోకి ప్రభావితం చేసి ఆ వ్యక్తి జీవితాలను పాడు చేసేటటువంటి ఈ అల్లరితో కూడినటువంటి ఈ ఆటపాటలు, ఈ చిందులు విందులు నాట్యాలు చేస్తూ ప్రజలను పాపంలోకి పడవేసేది అదే అయితే అతడు ఏమంటున్నాడు, అది చాలా బాగా ఆడాలి, ఆడితే ప్రభుకి ఎంత ఇస్తాడంట? ఈ 1116 పక్కన పెడితే దేవుని దగ్గర ఏం అడగాలో కూడా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాడు. నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన నుంచోమని చెప్పి అడిగాను ఒక మాట, 8 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు సహోదరుడా అంటే ఆయన అంటాడు 10 ఏళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను అన్నాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళితే క్యాలెండర్లో యేసయ్య బొమ్మ తీసేసి ఆయన ఈ హీరో బొమ్మ పెట్టాడు. అక్కడ రౌండ్గా కట్ చేసి యేసయ్య బొమ్మ తీసి ఎవరి బొమ్మ పెట్టాడు? ఆయన బొమ్మ పెట్టాడు. ఆయన బొమ్మ మీద పావురం దిగుతూ ఉండేటటువంటి యేసుప్రభు బొమ్మ మీద పావురం దిగుతుంది కదా, ఆ బొమ్మ కింద యేసుప్రభు బొమ్మ తీసి ఎవరు బొమ్మ పెట్టాడు తెలుసా? హీరో బొమ్మ పెట్టాడు. ఏందయ్యా ఈ విడ్డూరం అంటే ఆయన అంటాడు ఆయన మీద దేవుడు దిగాలి అంటాడు. హల్లెలూయా. అసలు అంటే చూడండి, ఇలాంటి విరుద్ధమైనవి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడా? వాడిని గద్దిస్తాడు. అసలు జ్ఞానము కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, అయ్యో అసలు ఏది అడగాలో తెలియని వాడు, అయ్యో అజ్ఞానంలో నిండిపోయాడు. ఈ లోకములో ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి హీరోలతో, సినిమాలో ఉన్నటువంటి వ్యక్తులతో నింపబడ్డాడు. ఒక రకంగా చెప్పండి, నిజంగా హీరో ఎవరు చెప్పండి? సినిమా హీరోనా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక హీరో ఉన్నాడు. ఒకడికి చిరంజీవి ఉన్నాడు, ఒకడికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకొకరికి మహేష్ బాబు ఉన్నాడు, ఇంకొకరికి రకరకాలైన హీరోలు ఉన్నారు. నిజంగా వారి నిజమైన హీరోలా? ఒకసారి ఆలోచించండి. యవనస్తులు చాలామంది వారి రోల్ మోడల్ ఎవరో పలానా హీరో, పలానా అని చెబుతారు. నిజంగా ఒక యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఒక నడి ప్రాయంలోకి వస్తున్నటువంటి వ్యక్తి అయినా నిజంగా వారి హీరో ఎవరో ఆలోచించండి. ఈరోజు నిజంగా మీ కుటుంబ వ్యవస్థలో మీ అభిమాన హీరో అంటున్నారే, ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని పోషిస్తాడా? మీ అవసరతను తీరుస్తాడా? నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడా? నీకు కావలసిన వస్త్రాలు ఇస్తాడా? నీకు కావలసిన సౌకర్యాలన్నీ అతడు ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. ఎవరిస్తారు? అమ్మిస్తుంది, లేదంటే ఎవరిస్తారు? నాన్న ఇస్తాడు. మీలో అంటే నీ హీరో అంటున్న వారెవరు నీకేమి ఇవ్వట్లేదే. ఇప్పుడు నీ నిజ జీవితంలో నీ అభిమానంగా నీవు ఆదరించవలసిన హీరో ఎవరో? నీ కష్టములో, కన్నీటిలో, నీ ఆకలిలో, నీ దప్పికలో ఉండే నిజమైన హీరో ఎవరో? మీ నాన్నే కదా. ఆకలి దప్పులు తట్టుకుని నీ కొరకు కష్టపడి పనిచేసేది ఎవరో? ఆయనే కదా. ఆయన నీ హీరో కావాలి. కానీ ఎవరో రంగులు వేసుకుని స్క్రీన్ల ముందు నాట్యాలు వేసి లోకంలో మనలో మైమరిపించేవారు నీకు హీరో అయితే, ఈ లోకంలో నీ కొరకు కష్టపడి కని పెంచి ఆకలిని చంపుకుని పొట్టను కాల్చుకుని నేను ఈ స్థితికి తీసుకురావటానికి వచ్చిన నీ తల్లి, నీ తండ్రి నిజమైన హీరో. హల్లెలూయా. వారు మన హీరోలు. ఎందుకంటే వారు నీ కొరకు ప్రయాసపడకపోతే నీకు ఒక మంచి జీవితం ఉండేదా?
లేదు కదా. వారు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారంటే వారే నిజమైన హీరోలు. ఈ లోకంలో ఉన్న హీరోలు నిజమైన హీరోలు కారు. హల్లెలూయా. వారు నీకు నీ కుటుంబంలో నీ తల్లి తండ్రి చేసిన త్యాగం చేయలేరు. నిజంగా నీ కొరకు త్యాగం చేయగలిగేది నీ తండ్రి నీ తల్లి. వారే నిజమైన హీరో అని మీరు జ్ఞాపం తెచ్చుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని ఏది పడితే అది అడిగితే దేవుడు మనకు ఇవ్వడు. మనం అడగవలసింది మన అవసరతను ఎరిగి, మన కొదువ ఎరిగి, మన కష్టమును ఎరిగి, మన కన్నీటిని ఎరిగి ప్రభువుని మనము అడగగలిగితే ఆయన నీ కొరకు ధారాళముగా ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ధారాళముగా అంటే సమృద్ధిగా, ధారాళముగా అంటే ఏమాత్రమో లేదు, అయ్యో ఇది రేపిస్తాను ఎల్లుండి ఇస్తానని చెప్పడు. వెంటనే ఆయన గుప్పిలలో ఉన్నటువంటి పిడికిల్లో ఉన్నవంతా కూడా నీ కొరకు కుమ్మరించువాడు. హల్లెలూయా. అంటే అంత సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో యథార్థముగా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని పేరట హృదయపూర్వకంగా స్వచ్ఛంగా నీతియుక్తంగా నీవు అడిగితే నా దేవుడు నీ జీవితంలో ధారాళముగా అనుగ్రహించువాడిగా ఉండునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట నేను తెలియజేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15:7. 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఏంచబడుతుందంట, అనుగ్రహించబడుతుంది అని దేవుని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యం అంటున్నాడు, మరొకసారి చదవడమ్మా 15:7. నా యందు మీరును మీ యందు నా మాటల్లో నిలిచి వల్ల మీకు ఏది ఇష్టమో అది దేవుడు ఏం చేస్తాడంట, ఒకటి ధారాళంగా అనుగ్రహిస్తాడు. అలాగే రెండవదిగా ఆయన యందు మీరు మీ యందు ఎవరు ఉండాలి, ఆయన. ఎప్పుడైతే మీరు దేవుని యందు నిలిచి మీరు అలాగే దేవుడు మీ యందు నిలిచి ఉంటాడో మీకు ఏది ఇష్టమో, మనకి చాలా ఇష్టం ఉంటాయి లోకంలో. ఈ లోకంలో మానవునికి ఇష్టం లేదంటూ ఏదైనా ఉంటుందా? మనుషుడు కోరుకున్నదంతా కావాలనుకుంటాడు, కానీ దేవుడు వారు కోరుకున్నది ఏది దేవుడు వారికి ఇయ్యడు. హల్లెలూయా. ఇస్తాడమ్మా? ఇస్తే మనుషుడు దేవుడిని ఆరాధిస్తాడా? అబ్బో, మనుషునికి ఏమొస్తుంది తెలుసా? గర్వం వస్తుంది. ఎందుకంటే దేవుడు మనిషికి కొంచెంగా సమృద్ధి ఇస్తేనే లోకంలో కొద్ది మందికి ఏం కలుగుతుంది, గర్వం కలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే కన్ను మిన్ను కానదు. అయ్యో చిన్న తెలియదు, పెద్ద తెలియదు, అయ్యో వారి పక్షమున ఉన్నవారు తెలియదు, లేనివారు తెలియదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, దేవుడు ఒక మనుష్యుడికి ఏది ఇవ్వకపోతే ఏం చేస్తాడంట, దేవుణ్ణి మర్చిపోతాడు. ఏది ఇవ్వలేదు అనుకోండి, ఆ వ్యక్తి ఎవరిని మర్చిపోతాడు, దేవుణ్ణి సరిగా. అయ్యో దేవుడు నాకు ఏదైనా ఇస్తే బాగుండు కదా, ఆస్తి ఇస్తే బాగుండు కదా, అయ్యో ఇది ఇస్తే బాగుండు కదా అంటే అదే దేవుడు అతనికి అన్ని ఇచ్చాడంటే ఇప్పుడు అతనికి ఎవరొద్దు, మనుషులొద్దు, లోకం వద్దు, అతని పందానే వేరైపోతూ ఉంటుంది. అంటే దేవుడు మన జీవితంలో ఆయన యందు మనం ఇష్టము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నీలో నాలో కోరుకుంటుంది ఏంటంటే ఆయన్ను ప్రేమించేవారు, ఆయనను ఆరాధించేవారు, ఆయన గణపరిచేవారి జీవితంలో ఆయన మరణాంతం వరకు వారిలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఉండాలని కోరుకుంటున్నారు. నీ మాటలో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ ప్రవర్తనలో ఉండాలి. నువ్వు సంచరించే ప్రతి స్థలంలో కూడా ఆయన నీతో ఏం చేయాలనుకుంటున్నాడు, నడవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ యందు నీ దేహమును ఆయన ఆలయంగా మార్చుకున్నాక వేరొకరు నీ జీవితంలోనికి రావటానికి అవకాశం ఇవ్వకూడదని, నీతో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు ఇష్టపడి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది దేవుడు ఏం చేస్తానంటున్నాడు, అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి దేవుని యందు మీరు, మీ యందు దేవుడు నిలిచి ఉండునుగాక. ఎప్పటి వరకు చెప్పండమ్మా, ఎప్పటి వరకు? ఏం చెప్పట్లేదు. దేవుడు మన జీవితాల్లో లైఫ్ లాంగా, టెంపరవరీయా? భార్య భర్తకు లైఫ్ లాంగ్ అనే ఇస్తాం, కానీ దేవుని చిత్తం ఆ వ్యక్తి జీవితకాలం ఉంటుందని చెప్పగలుగుతారా? భర్త చెప్పగలుగుతారా? పిల్లల విషయమైనా చెప్పగలుగుతామా? ఒక రకంగా చెప్పాలి అంటే
ఈ కాలం బిడలను వచ్చి తల్లిదండ్రులకు ఉన్న చింత అంతా ఇంత కాదు. నేను గడిచిన వారంలో ఒక కుటుంబాన్ని దర్శించాను. ఒక మాటగా, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా మన యవనస్తులకైనా ఇక్కడ ఉన్నవారికైనా ఒక మాట చెబుతున్నా. దర్శించినప్పుడు ఆ తల్లి ఎంతో రోదనగా కన్నీటితో బాధపడుతూ ఉంటుంది. అయ్యా, జీవితంలో నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదు. మీకు తెలిసిన వారికైనా మీతో ఉన్నవారికైనా ఈ మాట అయితే చెప్పండి అయ్యా అని ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ పెద్ద ఆయన ఆ పడకలోనే ఉన్నాడు, కూర్చుంటున్నాడు. అంతేగాని ఆ దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ తల్లి ఆయనకు పని చేస్తూ ఉంది. ఏమైందంటే, ఏం లేదయ్యా, నా కొడుకులకి కూతుర్లకి నాకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని నేనేం చేశాను, పంచిపెట్టేశాను. పంచిపెట్టేటటువంటి క్రమంలో ఒక 1/2 ఎకరము కుమారునికి నేనేం చేశాను, ఎక్కువ ఇచ్చానయ్యా. అయితే కూతురు ఏం చేసిందంట, అలిగింది. అయ్యో, వాడు మగాడు కదా, వాడు సంపాదించుకోగలుగుతాడు కదా, నేను కూతుర్ని కదా, అయ్యో నాకు తక్కువ ఇస్తావు అని చెప్పి ఇక నీ గడప తొక్కనని కూతురు ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అయ్యో, వెళ్ళిపోయిన కూతురుకి ఈమె ఎప్పుడూ ఫోన్ చేస్తానే ఉంది. ఇంచుమించు 4 నుంచి 6 సంవత్సరాలైంది ఈ కూతురు తల్లి ఇంట తండ్రి గడప తొక్కి. కనీసం ఫోన్లోనైనా మాట్లాడుతుందా అంటే మాట్లాడట్లా. అలాగే వేసవికాలం ఇలాగే సెలవులు వచ్చినప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం వారి కుమారుడి ఇంటికి, అయ్యో మేము మీ దగ్గర ఒక 1-2 నెలలు ఉంటామంటే సరే రండి అని చెప్పి ట్రైన్ టికెట్లు బుక్ చేశాడు. అయితే ఒక 5-10 రోజులు ఆ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఆవిడ అందంట, అయ్యో ఇక నా వల్ల కాదు, నేను చేసుకోలేను, మన ప్రైవసీకి ఇబ్బందిగా ఉంది అనగానే వెంటనే ఏం బుక్ చేశాడంట, టికెట్లు బుక్ చేసి వాళ్ళని ఎక్కడ సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కించేసి అంటున్నాడు, అరే ఒక్క 2 నెలలు ఉంటాను కదరా, మళ్ళీ మీరు ఎప్పుడు రారు కదరా అని బతిలాడుతుంది, ఏడుస్తుంది. ఆయన కూడా కుమారుడు చేపట్టుకుంటున్న ఇద్దరు కళ్ళల్లో నీరు గారుతున్నా కూడా, మాకు మీరు ఇక్కడ ఉంటే ఇబ్బంది అయిపోతుంది, మా ప్రైవసీకే చాలా ఇబ్బంది, మా పిల్లలు ఆటలాడుకోవడానికి ఏదైనా చేయడానికి ఇబ్బంది, మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండండి, నేనే వస్తానని దగ్గర 3 సంవత్సరాలు అయిందంట. కుమారుడు ఎక్కడికి వచ్చి, వాళ్ళ ఇంటికి వచ్చి. కూతురు 6 సంవత్సరాల పైన అయింది, కుమారుడు ఏమైంది 3 సంవత్సరాలు. ఆ తల్లి ఏడుస్తుంటే, ఆ తల్లి కన్నీరు గారుస్తూ ఉంటే మనసెంతో ఒక బాధ అనిపించింది. అయ్యా, నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు. బ్రతికున్నంత కాలం ఆస్తి కానీ, బ్రతికున్నంత కాలం అంతస్తు కానీ కుమారులకి కుమార్తెలకు రాసియొద్దయ్యా. ఎందుకంటే నేను రాసిచ్చాను కాబట్టి నన్ను ఏం చేయలేదు ఈరోజు. అదే ఇవ్వకపోతే నన్ను కనీసం ప్రేమగానైనా చూసుకునే వాళ్ళేమో. ఆ తల్లి ఏడుస్తూ ఉంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు చెబుతున్నానంటే, నేటి కాలం పిల్లలు ఆలోచన విధానం మారిపోయింది. మన యవన బిడ్డలైనా, ఇక్కడ నిలుచున్న వారైనా, మీ వృద్ధాప్యంలో పెద్దవారు తల్లిదండ్రులు ఉంటే వారు ఆ స్థితిలో దయచేసి విడిచిపెట్టొద్దు. ఎందుకు విడిచిపెట్టొద్దంటే, ఇదివరకు బాల్యప్రాయంలో మీరు చేసేది కొంతే, కానీ మనకు చేసింది వారు చాలా రుణపడి ఉన్నాం. వారికి రుణాన్ని తీర్చుకోవాలి అంటే, అయ్యో ఫోన్లో మాట్లాడితే రుణం తీరదు, అయ్యో ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్తే రుణం తీరదు. దేవుని చిత్తమైతే వారిని మీ దగ్గరికి తెచ్చుకుని పోషించటమో, ఒకవేళ అయ్యో సమయం దొరికినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మీ సమయాన్ని వెచ్చించి వారితో కలిసి ఉంటే ఆ ప్రేమ, ఆ యొక్క ప్రేమను బట్టి వారి జీవితాలు, వారి చివరి దినాలు సంతోషంగా వారు ఏం చేయగలుగుతారంట, గడపగలుగుతారని నేను చెబుతున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమాజం వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చెప్పే ఈ హెచ్చరికను బట్టి మీ జీవితాలలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా వాటిల్లకుండా యవనస్తులైనా, ఇక నిలుచున్న పెద్దవారైనా మీ తల్లిదండ్రుల విషయంలో ఈ జాగ్రత్త వహించగలిగితే వారికి క్షేమము, మీకు కూడా
క్షేమమని లేఖనాన్ని బట్టి సెలవిస్తా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మీరు, మీ యందు దేవుడు నిలిచి ఉంటే మీరు ఏ అవసరత అడిగినా నా దేవుడు మీ కొరకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ వచ్చి వారిని స్వచ్ఛతలోనికి, పరిశుద్ధాత్మ వచ్చి వారి జీవితాలను పరిపూర్ణతలోనికి, పరిశుద్ధాత్మ వచ్చి వారి జీవితాలు విస్తరించడానికి, అభివృద్ధి చెందటానికి పరిశుద్ధాత్మ వారిని ఒక విభిన్నమైన కోణంలో నడిపించబడినట్లుగా క్రైస్తవ దేవుని బిడ్డలంగా మన ఆధ్యాత్మిక జీవితము లోకములో విభిన్నముగా ఆత్మచేత నింపబడుతూ ప్రభు కొరకు కొనసాగుదుముగాక. అటు కృప దేవుడు దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సర్వభూమికి రారాజా నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన